ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే 3 శుభవార్తలైతే వచ్చాయండి. సో, వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకు ఈ 3 శుభవార్తలనేది ఎప్పటినుంచి అందుబాటులోకి రాబోతున్నాయి, ఎవరెవరు వీటి ద్వారా బెనిఫిట్ అయితే పొందబోతున్నారో కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే మహిళలుంటే వాళ్ళకి గనక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకుంటారు. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాగ మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు 3 శుభవార్తలను అయితే ప్రకటించిందండి. సో, మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున ప్రతి నెలలో కూడా పంపిణీ చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ 2025 సంవత్సరం ఎండింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇంటింటికి సర్వే కూడా అయితే స్టార్ట్ చేశారు. సో, అది వచ్చేసి మనకు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనమాట. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే ద్వారా అర్హులను గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకానికి అనుకూలంగా అర్హులను అయితే మనం గుర్తించి నేరుగా వాళ్ళకి బెనిఫిట్ కార్డు, సో మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అయితే ఇస్తారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఎవరికాడైతే ఉంటుందో వారికి మాత్రమే ఇక నుంచి రైతులు కనుక మీ ఫ్యామిలీలో ఉంటే రైతు భరోసా, విద్యార్థులు ఉంటే తల్లికి వందనం, అలాగే మహిళలు ఉంటే మహిళలకు ఆడబిడ్డ అనేది, ఈ విధంగా మనకు ఏ పథకమైనా సరే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ని యూజ్ చేసుకొని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఇక నుంచి పథకాలు అయితే అందివ్వాలనేసి మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట. సో, ఈ నేపథ్యంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంటింటికి సర్వే అయితే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కండక్ట్ చేస్తుంది. సో, ఇంటింటికి సచివాలయ ఎంప్లాయీస్ వెళ్తారు. సో, ఆ యొక్క ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, అలాగే వారికి వచ్చేసి ఏం పనులు చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా, వీళ్ళ కుటుంబం అనేది దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి అంటే బిలో ప్రావర్టీ లైన్ బీపీఎల్ రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారా, సో దీని పరిస్థితి ఏంటి అని చెప్పేసి పూర్తిగా అయితే మనకు తీసుకుంటుందన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా. సో, తీసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళి అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం మీకు ఎలిజిబిలిటీ కనుక్కుంటే మీకు ఆటోమేటిక్గా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే నేరుగా మీకు రావడం జరుగుతుంది. సో, ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అర్హులను అయితే ఈ యొక్క తరహాలో గుర్తించబోతున్నారు. ఇక మనకు రెండో శుభవార్తకు సంబంధించి మనం క్లారిటీగా చూసుకుంటే, సో మనకు రెండో శుభవార్త వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించండి. డ్వాక్రా మహిళల్లో ఎవరైతే ఇప్పుడు కొత్తగా గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ అయితే 15,000 రూపాయల చొప్పున ప్రతి సభ్యురాలకైతే ఇవ్వాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించారు. అలాగే ఆల్రెడీ రెగ్యులర్గా కడుతున్నటువంటి గ్రూపులకి 3 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ కింద అయితే మనకు ట్రాన్స్ఫర్ అయితే చేశారు. ఈ రివాల్వింగ్ ఫండ్ అనేది అమౌంట్ అనేది మనకు డైరెక్ట్గా తీసుకొని నేరుగా అయితే మనం వాడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే మరి తిరిగి కట్టాల్సిన పని లేకుండానే తీసుకొని వాడుకోవచ్చు. ఈ రివాల్వింగ్ ఫండ్స్ అనేది మనకు ఉండడం వల్ల బ్యాంకులు ఎక్కువ మొత్తంలో డబ్బులు అయితే మనకు లోన్లు రూపంలో ఇవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుంది. సో, మనకు రుణాలు అనేటివి మనకు అధికంగా రావడానికి ఈ రివాల్వింగ్ ఫండ్ అనేది ఉపయోగపడుతుంది. సో, ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకైతే మాత్రం 15,000 రూపాయలు అయితే ఇస్తారు. మిగిలిన వాళ్ళకి వచ్చేసి 3 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు కదా. సో, ఆ అమౌంట్స్తో వీళ్ళు ఏదైనా ఎంఎస్ఎంఈ చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఏమైనా పెట్టుకొని వాటిని డెవలప్ చేసుకోవడం కోసం హయ్యర్ అమౌంట్స్ అనేది ఇవ్వడం కోసం లోన్స్ అనేవి వీళ్ళు వాడుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా మనకు రెండో శుభవార్త అయితే మహిళలకు సంబంధించి వచ్చింది. ఫైనల్గా మూడో శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. సో, ఒక్కొక్క మహిళకు నేరుగా స్మార్ట్ ఫోన్స్ కనుక మనం పంపిణీ చేస్తే ఈ 5G స్మార్ట్ ఫోన్స్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఏదైనా సరే డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకున్నప్పుడు రుణాలను తిరిగి సకాలంలో ఆన్లైన్ డిజిటలైజేషన్ అనేది ఎక్కువగా వాళ్ళని డిజిటలీకరణ వైపు మళ్లించడం కోసం ఈజీగా పేమెంట్స్ అనేది చేయడం కోసం ఈ ఫోన్లు అయితే స్మార్ట్ ఫోన్లు అయితే ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయపడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది. ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు పొదుపు డబ్బులు కట్టడానికైతే ఇవి ఉపయోగిస్తారనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే అందరూ డబ్బులు కలిపి ఒకసారి కట్టేవాళ్ళు. ఇక నుంచి అలా కాకుండా ఎవరి డబ్బులు వాళ్ళ లోన్కి మాత్రం అందరూ 10 మంది వెళ్తారు. కానీ డబ్బులు వచ్చేసరికి కట్టేటప్పటికి వచ్చేసరికి మనకు సంబంధించిన డబ్బులు మనం ఈరోజే కట్టేసుకోవచ్చు, రేపైనా కట్టుకోవచ్చు ఇట్లాగనమాట. సో నెలలో మనకు ఎప్పుడైనా కట్టుకున్నటువంటి ఫెసిలిటీ ఇచ్చారు. ఎందుకంటే
నెలలో ఇప్పుడు లేట్ పేమెంట్స్ అయితే ఎక్కువ చేస్తున్నారంట. ఒకరిద్దరు కట్టకపోయినా సరే, ఆ ఒకరిద్దరి కోసం గ్రూప్‌లో ఉన్న మిగతా 8 మంది డబ్బులు ఆపిపెట్టి అట్లా కట్టడం వల్ల ఎడతిరిగి ఓడీ అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ ఓవర్ డ్రాఫ్ట్ అమౌంట్‌తో పాటు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ పెరుగుతుంది. ఈ అధిక వడ్డీల భారాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు విముక్తిని కలగచేయాలని ఇప్పుడైతే మనకి నిర్ణయం తీసుకుంది. సో త్వరలో మనకి స్మార్ట్ ఫోన్స్ కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు. ఈ రివాల్వింగ్ ఫండ్ మాత్రం ఈ నెలాఖరికంతా కూడా అందరికైతే వస్తుంది. సో స్మార్ట్ ఫోన్లు అలాగే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 1,500 రూపాయల చొప్పున పంపిణీ చేస్తారు కదా! ఇది మనకు సంవత్సరంలో ఒకసారి అయితే 18,000 రూపాయలు అయితే వేసేస్తారు. సో ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు 18,000 రూపాయలు మాత్రం జనవరిలో సంక్రాంతి కానుకగా అయితే వేయబోతున్నారు. సో ఈ రెండిటికి సంబంధించి వచ్చినటువంటి మొత్తంగా మనకు గుడ్ న్యూస్ అయితే ఈ విధంగా 3 శుభవార్తలు అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.